వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయా? సో యూ నీడ్ టు హ్యావ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ యాజ్ వెల్. సో రైట్ ప్రాపర్ గైడెన్స్ అండ్ అడ్వైస్ మనకి అందించడానికి టుడే వీ హ్యావ్ రాజేశ్వరి వడ్లమాని గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్ ప్లానర్. లెట్స్ టాక్ టు మ్యామ్. హలో మ్యామ్. హాయ్. సో మ్యామ్, యూజువలీ ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నప్పుడు ఇదర్ అది సేవింగ్స్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు. సో ప్రాపర్ ప్లానింగ్ అనేది రిక్వైర్డ్ కదా. సో బిగినర్స్ కొంత మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో యూజువలీ జరిగే ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఏంటి? సో ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అవేర్నెస్. ఏ స్కూల్లోని కూడా వాళ్ళకి ఎలాగ ఫైనాన్స్ని మేనేజ్ చెయ్యాలి అన్నది ఎవరు కూడా చెప్పరు. చదువుకోవడం, మార్క్స్ తెచ్చుకోవడం, జాబ్ సంపాదించడం, హై ప్యాకేజ్లు అక్కడి వరకే ఉంటాయి తప్ప సంపాదించిన సంపాదనని ఎలాగా వీళ్ళు కాపాడుకోవాలన్నది ఏ స్కూల్ కాలేజ్లోనే చెప్పరు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఫ్యామిలీలో కూడా యాక్చువల్లీ ఇవన్నీ కూడా బడ్జెటింగ్ అన్నది, ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది ఫ్యామిలీలో డిస్కస్ చేయాలి. పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి ఇవన్నీ ఎందుకు చెప్పడం? కరెక్ట్. ఒకవేళ అడిగినా కూడా తిడతారు. ఓకే, సో ఒక అర్నింగ్ పర్సన్, ఫాదర్ లేదా మదర్ ఇద్దరు కూడా సంపాదిస్తున్నారు అంటే వాళ్ళ బడ్జెట్ వాళ్ళు ఎలాగ మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, ఎక్కడెక్కడ వాళ్ళు ఎంత పే చేస్తున్నారు అన్నది పిల్లలకి కూడా తెలియాలి. ఓకే. సో ఆ ఫైనాన్షియల్ లిటరసీ అన్నది స్కూల్లోని అండ్ ఫ్యామిలీలోని వస్తుంది. అది లేదు. నెక్స్ట్ వీళ్ళు జాబ్కి వెళ్ళగానే వీళ్ళకి ఎలాగ అనిపిస్తుంది అంటే ఓకే ఇంకా మనీ వస్తుంది కదా, సో వచ్చిన మనీని వచ్చినట్టే స్పెండ్ చేసేయాలి అనేసి. రైట్. సేవింగ్, ఇన్వెస్ట్మెంట్ అన్న కాన్సెప్ట్ వీళ్ళకి తెలియట్లేదు. సో సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆఫీస్లోని హెచ్ఆర్ పిలిచి మీకు ట్యాక్స్ కోసం అనేసి సమ్ ప్లాన్ చేసుకోండి అంటే అప్పుడు వాళ్ళు ట్యాక్స్ సేవింగ్ కోసం అనేసి ప్లాన్ చేసుకుంటారు. అందుకోసం అనేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కోసం అనేసి వస్తున్నారు. వీళ్ళకి ఏం చెప్పాలి అంటే ఫార్ములా చెప్పాలి. సో యూజువల్లీ ఇన్కమ్ వచ్చిందంటే ఇన్కమ్ మైనస్ సేవింగ్, లెఫ్ట్ ఓవర్ స్పెండింగ్. రైట్. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, లెఫ్ట్ ఓవర్ సేవింగ్. సో సేవింగ్ అన్నది ఒక రెగ్యులర్గా వాళ్ళకి ఒక ప్యాటర్న్లో వెళ్ళట్లేదు. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ విచ్ దే ఆర్ డూయింగ్. ఓకే. బడ్జెటింగ్ అన్నది కంపల్సరీ చేసుకోవాలి, ఎంత ఇన్కమ్ ఉన్నది. అండ్ వీళ్ళు ఏంటంటే నీడ్ అండ్ వాంట్ అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైపోతుంది, బై నౌ పే లేటర్. రైట్. ఎక్కడ వెళ్ళినా ఇదే వస్తుంది. సో బై నౌ అండ్ పే లెటర్ అనగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఐఫోన్స్ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ఐఫోన్ లాంచ్ అవుతుంది. వీళ్ళు ఇవాళ కొనేసుకొని వీళ్ళు ఏదైతే ఈఎంఐ పెట్టుకుంటున్నారో ఈఎంఐ క్లియర్ అయ్యే లోపల నెక్స్ట్ కొత్తది ఫోన్ వచ్చేస్తుంది. రైట్. బట్ ఇది కొంచెం వాళ్ళకి పేషెన్స్ ఉండి ఒక ప్లానింగ్, నో ఫస్ట్ యూ సేవ్ సంథింగ్ అండ్ దెన్ యూ స్పెండ్. ఓకే, నేను ఈ రోజు నుంచి నేను సేవ్ చేసుకుంటాను, నెక్స్ట్ ఇయర్ ఏదైతే లాంచ్ అవుతుందో నేను ఆ రోజు నేను కొనుక్కుంటాను అనేసి అంటే ప్రాబ్లం ఉండదు. సో ఈ బై నౌ పే లేటర్ అన్నది ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఒకటి అయిపోతుంది. అండ్ డిఐవై ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసినా కూడా వీళ్ళంతా ఏంటంటే ఒక ఎక్స్పర్ట్స్తో అడగడం, ఫైనాన్షియల్ ప్లానర్ల దగ్గరికి వెళ్ళి అడగడం చేసేది ఉండట్లేదు అనమాట. డూ ఇట్ యువర్ సెల్ఫ్. రీల్స్ వస్తున్నాయి, వీడియోస్ వస్తున్నాయి, సో వాళ్ళు అవన్నీ వింటున్నారు, ఫాలో అయిపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఫాస్ట్ మనీ కావాలి. మనీ అన్నది చాలా పేషెన్స్గా, డిసిప్లిన్గా అండ్ స్మాల్ అమౌంట్ని కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఫ్యూచర్లోనే అది మనకు ఒక బిగ్ వెల్త్ అవుతుంది. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓకే ఇవాళ ఇంత ఉన్నది నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఒక 3-4 రోజులు పోయాక దాని ప్రైస్ ఎక్కువ అవుతుంది అని నేను రిలీజ్ చేస్తాను. ఐపీఓ వస్తుంది, ఐపీఓలోని నేనేమో ఇన్వెస్ట్ చేస్తాను, నాకు లాట్లు ఏవైనా వచ్చేసాయంటే దాని లిస్టింగ్ అయిందంటే నేను సెల్ చేసేస్తాను, నేను ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటున్నాను. కాదు, ఏదైనా కూడా ఉన్నదంటే గోల్స్ ఉండాలి. గోల్స్ కోసం అనేసి సేవింగ్, సో లాంగ్ టర్మ్ గోల్స్ కోసం అనేసి ఒక డిఫరెంట్ సేవింగ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ కోసం అనేసి డిఫరెంట్ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే ఏదైతే ఉందో బడ్జెటింగ్ ఉండాలి, బడ్జెటింగ్తో పాటే గోల్స్ ఉండాలి అండ్ గోల్స్తో పాటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ అన్నది చేయాలి. సో ఈ డిఐవై అనేది పనికిరాదు ఇన్వెస్ట్మెంట్స్ కోసం. దే హ్యాడ్ టు హ్యావ్ సమ్ స్పెషలిస్ట్ who will guide them in the proper way.
ఇంకొకటి ఏంటంటే ఇవాళ రేపు కొన్ని టర్మ్లో ఎలాగొస్తున్నది అంటే ఎక్స్పెన్స్ రేషియో అంటారు, దానికోసం అనేసి ఎంత బ్రోకరేజ్ మీకు ఎంత వస్తుంది. ఓకే, అడ్వైజర్లని అడిగితే వాళ్ళకి బ్రోకరేజ్ వెళ్తుంది, డైరెక్ట్ అండ్ రెగ్యులర్ అన్నది. డైరెక్ట్ అండ్ రెగ్యులర్లో కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి బాగున్నదంటే కొంటున్నారు, మార్కెట్ డౌన్ అయితే సెల్ చేసేసుకుంటున్నారు. ఒకటే చెప్తున్నాను, డే అంతట్లోని మంత్లోని మనం ఎంత అయితే అమెజాన్ వాళ్ళకి, డెలివరీ బాయ్స్కి, స్విగ్గీలకి, బ్లింకిట్లకి, వీటన్నిటికీ కూడా ఈవెన్ మన క్యాబ్స్ అవి ఏవైతే బుక్ చేస్తామో వాళ్ళకి మనం చాలా ఎక్కువ వాళ్ళకి బ్రోకరేజ్లు, కమిషన్స్ వెళ్తాయి. ఓకే. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లో ఏదైతే మీరు చేస్తున్నారో, ఒకవేళ మీరు ఒక అడ్వైజర్తో మీరు గైడెన్స్లో వెళ్తే అంత మీకు లాస్ అవ్వదు. కానీ ఇవన్నీ మీకు ఎక్కువ అవుతుంది. మీరు ఒక ఐటమ్ ఆన్లైన్లో బ్లింకిట్ అది చేసుకోవాలంటే మినిమం 200 రూపీస్ లేదు అంటే దెన్ యూ నీడ్ టు పే 20-30 రూపీస్ ఎక్స్ట్రా. అవి మీరు ఎక్కువ పే చేస్తున్నారు. 1000 రూపీస్, 2000, 5000 రూపీస్ ఎస్ఐపి ఏదైనా మీరు చేస్తున్నారంటే మేము డైరెక్ట్లోనే చేస్తాము, రెగ్యులర్లో మేము చేయమనేసి చెప్తుంటారు. సో డైరెక్ట్లో వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి అనుకుంటారు చాలా సేవ్ అవుతుంది కదా అని, కానీ వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు ఉండరు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియాలి కదా కి వాళ్ళు ఏ గోల్కి ఎంత అమౌంట్ కావాలి, దానికోసం అనేసి వాళ్ళు ఇవాళ నుంచి ఎంత సేవింగ్స్ చేయాలి, వాళ్ళు రెగ్యులర్ సేవింగ్ చేస్తే ఎంత వస్తుంది, లంసమ్ చేస్తే ఎంత వస్తుంది, అండ్ రెగ్యులర్ అండ్ లంసమ్ చేస్తే ఎంత వస్తుంది అన్నది కూర్చొని వాళ్ళకి ఒక గైడ్, వాళ్ళకి ప్లానర్ కూర్చొని చెప్తే అది వాళ్ళకి తెలుస్తుంది. రైట్ మ్యామ్. కానీ వాళ్ళు తెలియకుండా చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చేసేది మిస్టేక్స్, అండ్ అది చిన్నప్పటి నుంచి స్కూల్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుంది. జాబ్ జాయిన్ అయిపోగానే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోగానే వాళ్ళకి బ్యాంకులోని వాళ్ళకి డెబిట్ కార్డ్స్ అవి ఇస్తారు, డెబిట్ కార్డ్తో పాటే క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తున్నారు. ఓకే. అండ్ క్రెడిట్ కార్డ్లో ఏంటంటే పాయింట్స్ వస్తాయి, దీంతో ఏమైనా కొనుక్కుంటే మీకు డిస్కౌంట్లు వస్తాయి అంటే వాళ్ళు స్వైపింగ్లో స్టార్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళ బడ్జెట్ ఏదైతే ఉందో అది వాళ్ళది డిస్టర్బ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ వీక్లోనే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు మూవీ ఏదైనా చూడాలంటే ఓకే వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారంటే ఓకే, బట్ లాస్ట్ వీక్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, కానీ కార్డ్ ఉంటుంది కదా, కార్డ్ స్వైప్ చేసేసి మూవీకి వెళ్దాము అనేసి అంటారు. సో దట్ ఈస్ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కదా. సో ఇవన్నీ కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. Then ma'am, thank you so much. So financial mistakes ఇవన్నమాట, and please try to avoid them.